విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొట్టాలని ఐపీఎస్ ఆఫీసర్ నవదీప్ సింగ్ అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిధి యానంపేటలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఐపీఎస్ నవదీప్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని క్రమశిక్షణతో చదువుకుంటున్న విద్యార్థులను కొంతమంది దుష్టశక్తులు దురలవాట్లకు దగ్గరకు చేస్తున్నారని, డ్రగ్స్, ర్యాగింగ్, మద్యం, సిగరెట్లకు బానిసలుగా చేస్తున్నారన్నారు. దీంతో ప్రతి విద్యార్థి విలువైన సమయాన్ని వృధా చేయడంతో పాటు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని తెలిపారు. సమాజంలో మంచి గుర్తింపును పొందేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. తల్లిదండ్రులు, గురువులు కన్న కలలు నిజం చేసేందుకు నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు. మంచి మార్గాన్ని ఎంచుకుని సత్ప్రతను కలిగి ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ జీవితాలను అందరికీ ఆదర్శంగా ఉండేలా మలుచుకోవాలని ఆయన చెప్పారు. ప్రతి విద్యార్థి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విరివిగా సంపాదించాలని, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. సక్రమమైన మార్గాన్ని ఎంచుకుని లక్ష్య సాధన కృషి చేయాలని ఆయన percentages also. The people with on the lower side of percentage would be thinking they are facing a lot of your academics, of your learning methods and techniques or your practical approach. I address the students mainly and their parents. This is the right education. You have crossed your intermediate level education. You are at the adolescent age. This is a very critical age.